अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवांस श्रीरूपं श्रीरूपं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं साद्वैतं सावधूतं परिजना परिजनासहितं सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा सहगणा ललिता श्रीविशाखान्वितांस हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त तप्त कांचन गौरांगी राधे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो नमः। नमः। जय जय श्री श्री कृष्ण चैतन्य प्रभु प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय नारायणं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तत्प्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवा भगवते उत्तमश्लोके नमस्ते भक्ति भक्तिर्भक्तिनैष्टिकी कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रिये नमो ब्राह्मण्याय देवाय नमो ब्राह्मण्यहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमो नमः विष्णुपदाय कृष्णप्रेष्ठाय कृष्णाय भूतले भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते नमस्ते सारस्वती देवी गौरवा चारि प्रचार निर्विशेषा निर्विशेषशून्यवादी शून्यवादी पाश्चात्य पाश्चात्य देशतारिणे देशतारिणे जय जय श्री श्री कृष्ण कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर वृंदा
హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే జయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం గిరిధారిణం యత్కృపాచారిణం పరమానందమాధవం చైతన్యీశ్వరం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సమాప్యాభ్యం దర్శించి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు హరే కృష్ణ हरे कृष्ण माता प्रभु जी धन्यवाद प्रणाम హరే కృష్ణ ప్రభుజీ భాగవతమా దేవాదిదేవుడు ఆ భాగవతం భాగవతం. చూసినా కదా ఈరోజు భాగవతమేనమ్మా భాగవతం కదా హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. నేను ఈ రోజు వింటాను కానీ చదవట్లేదు మాతాజీ, గెస్ట్లు ఉన్నారు. ఓకే 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 ఓకే. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండాత్ ప్రణాం. ధన్యవాद ప్రణాం మాతాజీ. 239 పేజ్ 16 16 శ్లోకం 8వ అధ్యాయంలో 16 శ్లోకం. మీరు స్టార్ట్ చేసేయండి. మీరు స్టార్ట్ చేస్తే ఇంక మరి మనకి ఆర్డర్లో అక్కడి వెళ్ళిపోదాం. నుంచి అలా వెళ్ళిపోదాం మామూలుగా. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము పంచమ ప్రభుజీ రికార్డింగ్ అవుతుందా? అవుతుంది అవుతుంది అవుతుంది. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 8వ అధ్యాయము భరతుని గుణవర్ణనము 16వ శ్లోకము. అపిబత సవై కృపణ ఏణ బాలకో మృతహరిణీ సుతోః మమానార్యస్య శటకిరాతం మతేర కృత సుకృత్యస్య కృత విశ్రంభ ఆత్మ ప్రత్యయేన తద విగణయన్ సుజన ఇవాగమిష్యతి. అనువాదము. భరతుడు ఇట్లు తలపోసెడివాడు, అయ్యో ఇప్పుడు ఆ జింక నిస్సహాయురాలైనదే. నేను అత్యంత దౌర్భాగ్యుడను. వంచనతోనూ క్రూరత్వముతోనూ నిండినట్టు నా మనస్సు కుటిలమగు వ్యాధుని వంటిది. సత్ప్రవర్తనము కలిగినట్టి సజ్జనుడు దుర్మతియగు మిత్రుని కుత్సిత స్వభావమును మరచి అతని యందు విశ్వాసముంచెడి రీతి ఆ హరిణము నా యందు విశ్వాసము చూపినది. నేను విశ్వాసరహితుడనైనప్పటికీ అది తిరిగి వచ్చి నా యందు విశ్వాసమును చూపగలదా? భాష్యము. భరత మహారాజు గొప్ప ఔదార్యవంతుడు, మహనీయుడు కనుకనే తనను జింక విడిచి వెళ్ళినప్పుడు దాని రక్షణకు తాను అయోగ్యుడనని అతడు భావించెను. మృగము పట్ల గల అనురక్తిచే అతడు అది కూడా తన వలనే ఔదార్యము కలది, మహామహనీయమైనది అని తలచెను. ఆత్మవత్ మన్యతే జగత్ అనేది వాదమును అనుసరించి ప్రతి ఒక్కడు తన స్థానమును అనుసరించియే అన్యులను గూర్చి ఆలోచించును. కనుకనే భరతుడు తన నిర్లక్ష్యము వలననే జింక వెడలిపోయినదనియు అయినను ఔదార్య హృదయముతో అది తిరిగి తనను చేరగలదనియు భావించను. ప్రభుజీ 17 చదవనా? 17, 18 కూడా చదివి. 17, 18నా? మాతాజీ ఒక్క నిమిషం, ఎన్నో అధ్యాయం చెప్పరా ఒకసారి? 8వ అధ్యాయమా? 8వ 8వ అధ్యాయం. అధ్యాయం అమ్మా. 8వ అధ్యాయం 17వ శ్లోకం. 17వ శ్లోకం. 17వ శ్లోకం. హరే కృష్ణ. 17వ శ్లోకం. అపిక్షేమేనాస్మిన్నాశ్రమోపవనే శష్పాణి చరం తం దేవగుప్తం ద్రక్ష్యామి. అనువాదం. అహో, దేవతలచే రక్షింపబడి వ్యాఘ్రాదులచే భయమునకు గురికాక తిరిగి ఆ మృగము నాకు కనిపించుట సాధ్యమేనా? అది ఆశ్రమోపవనమున తిరుగుచు లేత గరికను తినుటను నేను తిరిగి చూడగలనా? భాష్యము. తన రక్షణలో ఆ మృగము నిరాశకు గురి అయి దేవతల రక్షణను పొందుటకు వెడలి ఉండవచ్చునని భరతుడు తలపోసెను. అయినప్పటికీ తన ఆశ్రమమున తిరిగి అది లేత గరికను మేయిచు
వ్యాఘ్రాదుల భయము లేకుండా తిరుగాడుటనే అతడు తీవ్రముగా వాంఛించెను. ఈ ప్రకారము అతడు కేవలము జింకను గూర్చి ఇతర అమంగళకర పరిస్థితుల నుండి దాని రక్షణను గూర్చి మాత్రమే ఆలోచించెను. లౌకిక దృష్టిలో అట్టి ఆలోచనలు బహు ప్రశంసనీయమే అయినను ఆధ్యాత్మిక దృష్టిలో ఆ రాజు పరమోత్కృష్టమగు ఆధ్యాత్మిక స్థితి నుండి పతనము చెంది అనవసరముగా ఒక మృగమునందు ఆసక్తుడగుచున్నాడు. ఆ విధముగా పతనము చెంది అతడు జింక దేహమును పొందవలసి వచ్చెను. 18వ శ్లోకం. అపి చ నవ్రకః సాలావృకోన్యతమో వా నైకచర ఏకచరో వా భక్షయతి. అనువాదం. తోడేలు, కుక్క, సోకర గుంపులు గాని ఒంటరిగా చరించు వ్యాఘ్రము గాని ఆ జింకను భక్షించేనేమో నేనెరుగను. హరే కృష్ణ. భాష్యం. అడవిలో పెద్ద పులులు గుంపులుగా చరించవు. ప్రతి వ్యాఘ్రము ఒంటరిగానే తిరుగుచుండును. కానీ అడవి పందులు గుంపులుగా చరించును. సోకరములు, తోడేళ్లు, కుక్కలు కూడా అట్లే గుంపులుగా చరించును. అడవి అందలి క్రూర మృగములచే జింక మరణించి ఉండునేమోనని భరత మహారాజు తలపోసెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయమాత చదువుతారు. విజయమాతది విజయమాతజీ మ్యూట్ లో ఉన్నారా? లైన్ తీసుకోండి. లేరేమో. పద్మావతి మాతాజీ ఉంటారు. పద్మావతి మాత లేరే. లేరు. బాలమణి మాత చదువుతారండి. హరే అదే కృష్ణ ఉన్నమాట చదివేమో. చదవండి మాత. పదానా ప్రభుజీ. పదండి చదవండి. 19, 20, 20 వచ్చేది. హరే కృష్ణ. నిమ్లోచతి హ భగవాన్ సకల జగత్ క్షేమోదయస్త్రయాత్మి మమ న మృగవధూన్యాస ఆగచ్చతి. అహో, సూర్యోదయంచే సమస్త మంగళములు కలగవలసి ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు అవి నాకు కలుగలేదు. సూర్యదేవుడు వేదస్వరూపమే అయినను నేను వేద నియమ శూన్యుడనైతిని. ఇప్పుడు సూర్యుడు అస్తమించు వేళైనది. అయినను తల్లి మరణించిన నాటి నుండి నా యందు విశ్వాసముంచిన ఆ జింక ఇంకనూ రాకున్నది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. బ్రహ్మ సంహిత 5.52 యందు సూర్యుడు గోవిందుని నేత్రముగా వర్ణింపబడినాడు. యచ్చక్షురేష సవితా సకల గ్రహాణాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజాః యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సూర్యోదయమున మనుజుడు గాయత్రి మంత్రమును జపించవలెను. సూర్యుడు భగవంతుని నేత్రములకు చిహ్నము. సూర్యుడు అస్తమింపనున్నప్పటికీ జింక ఇంకనూ కనపడకపోవుటచే తనకెట్టి మంగళము గోచరించట లేదని భరతుడు శోకించెను. జింక పిల్ల లేకపోవటం వలన సూర్యుని సన్నిధి యందును తనకెట్టి మంగళము గోచరించనందున అతడు తనను అత్యంత అభాగ్యునిగా తలచెను. 20. అప్పి స్విదస్కృత సుకృత మాగత్యమాం సుఖయిష్యతి హరిణ రాజకుమారు వివిధ రుచిర దర్శనీయ నిజ మృగ దారక వినోదై రసంతోషం స్వాన మపనుదన్. ఆ హరిణ రాజకుమారుడు ఎప్పుడు మరలివచ్చును? వినోదపూర్ణములగున తన కలాపములను తిరిగి ఎప్పుడు ప్రదర్శించును? ఓహో, హరిణినే రాజకుమారుడు అంటున్నాడు. ఓకే. ఆ హరిణ రాజకుమారుడు ఎప్పుడు మరలి వచ్చును? వినోదపూర్ణములకు తన కలాపములను తిరిగి ఎప్పుడు ప్రదర్శించును? గాయపడిన నా హృదయమును ఎప్పుడు శాంతింపచేయును? నేను నిక్కముగా పుణ్యహీనుడనే అయి ఉండవచ్చును. లేనిచో ఇప్పటికే అది తిరిగి వచ్చి ఉండేది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జయ. గాఢానురాగముచే భరతుడు ఆ జింక పిల్లను రాజకుమారునిగా భావించెను. అది ఏ మోహం అనబడును. అది కనపడనందున వ్యాకుల చిత్తుడే అతడు దానిని తన కుమారుని వలె సంబోధింపసాగిను. అనురాగవశమున ఎవరినైనాను ఏ విధమైనను సంబోధించుట జరుగుచుండును. 21. శ్వేలికాయాం మాం వృషా సమాధినా మీలిత దృశం ప్రేమ సంరంభేణ చకిత ఆగత్య పురుష విషాణాగ్రేణ లుటతి.
నాతో ఆడుతూ నేను కన్నులు మూసుకుని కపట ధ్యానమును ప్రదర్శించినప్పుడు ప్రణయకోపమున చుట్టూ తిరుగుచూ నీటి బిందువుల వలె తోచడి తన కోమలమగు శృంగారాగ్రములచే అది నన్ను భయముతో స్పృశించడిది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జయ. ఇప్పుడు భరతుడు తన ధ్యానమును కపటమని తలంచుచున్నాడు. ధ్యానమును నెలకొన్నప్పుడు అతడు నిజమునకు జింకనే స్మరించుచుండెను. తన శృంగాగ్రములచే ఆ జింక తనను స్పృశించినప్పుడు అతడు గొప్ప ఆనందమును అనుభవించుచుండెను. కపట ధ్యానమును కావించుచు అతడు వాస్తవమునకు ఆ జంతువునే తలపోసిడివాడు. అదే అతని పతనముకు సూచనకమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్రణ. కళామాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను ఇందాక కాల్లో ఉన్నాను ప్రభుజీ, అందుకని వినలేదు. చదవండి. ఎన్నో ఇది 22 శ్లోకం అండి. 22, 22 అండి. ఒక నిమిషం. హరే కృష్ణ. ఆసాదిత హబిషి పేజ్ నెంబర్ చెప్పరండి ఒక్కసారి. 243 అండి. సరే. హరే కృష్ణ. ఆసాదిత హవిషి బర్హిషి దూషితే మయోపాలబ్ధో భీతః సపద్యు పరతరాస ఋషి కుమార వద వహిత కరణకలాప ఆస్తే. అనువాదం. కుశగ్రాసముపై నేను యజ్ఞద్రవ్యము ఉంచినప్పుడు అది ఆడుతూ తన దంతములతో ఆ గరికెను తాకి మరణపరిచెడిది. అంతట నేను దానిని దూరముగా త్రోసి మందలించగా అది భయ విహ్వలై మునిబాలుని వలె కదలక కూర్చుండి ఆటలను ఆపివేసేడిది. భాష్యము. జింక కార్యకలాపములను గూర్చిన ధ్యానము చింతనము తన ఆధ్యాత్మిక ప్రగతిని నశింపచేయుచున్నదని మరచి భరతుడు తదేకముగా వాన్నే స్మరింపసాగెను. 23వ శ్లోకం. కిం వారే ఆచరితం తపస్త వస్విన్యానయ యదియమ వనిః సవినయ కృష్ణ సార తనుతర సుభగ శివత మా. ప్రభుజీ నెక్స్ట్ అనువాదం చదివేస్తాను ప్రభుజీ, ఇదేంటో చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ ప్రకారము పిచ్చివాని వలె పలుకుచు భరతుడు లేచి బయటకు వచ్చెను. అచ్చట నేలపై జింక పిల్ల పద చిహ్నములను గాంచి ప్రేమవశమున వానిని కొనయాడుచు అతడు ఇట్లనెను. ఓ అభాగ్యుడవగు భరత, ఈ ధరణి కావించిన తపస్సుతో పోల్చెనుచో నీ తపస్సు అత్యల్పము కదా. వసుంధర యొక్క తీవ్ర తపస్సు వల్లనే సూక్ష్మములు, సుందరములు, పరమ మంగళకరములు, కోమలములు అయిన హరిణ పాద ముద్రలు భూతలమున చిహ్నితమైనవి. హరిణమును కోల్పోయినందున దుఃఖితుడవై ఉన్న నీకు ఈ పదచిహ్నములు అది వనమున ఎచ్చటకు పోయిన ధనమును నీవెట్లు తిరిగి పొందగలవో చూపగలవు. ఈ పదచిహ్నములచే ఈ భూభాగము స్వర్గాపవర్గములను బ్రాహ్మణులకు దేవతాయజ్ఞ నిర్వహణకై ఉత్తమ స్థానముగానైనది. భాష్యము. మనిషి అమితముగా ప్రేమ కలాపములలో మునిగినప్పుడు తనను ఇతరులను మరచునని, ఏ విధముగా వర్తించవలనో మాట్లాడవలనో విస్మరించునని చెప్పబడుచుండెను. పుట్టుకతో అంధుడైన పుత్రునికి ప్రేమవశమున తండ్రి పద్మలోచన అని నామకరణము చేయటం వంటిదే అట్టి కార్యము. గుడ్డి ప్రేమ వలననే ఇటువంటి పరిస్థితి తలెత్తుచుండెను. జింక ఎడగల ప్రేమ వలన భరతుడు క్రమముగా అట్టి స్థితిలోనికి దిగజారెను. హరిణ పద చిహ్నముల విషయమున స్మృతి శాస్త్రమునందు ఇట్లు చెప్పబడినది. ఎస్మిన్ దేశే మృగః కృష్ణస్థస్మిన్ ధర్మాన్ని ఓదత. అనగా నల్ల జింక పాదముద్రలు కలిగిన ప్రాంతమే ధర్మాచరణకు అనువైన స్థానము. 24వ శ్లోకం. అపిస్విదసౌ భగవానుడు పతిరేనం మృగపతి భయాన్మృత మాతరం మృగబాలకం స్వాశ్రమ పరిభ్రష్ట మనుకంపయా కృపణ జనవత్సల పరిపాతి. అనువాదము. భరతుడు జింకను పిచ్చివానిగానే పలుకసాగెను. ఉదయించుచున్న చంద్రుని యందు జింకను పోలిన మచ్చను గాంచి అతడిట్లనెను. ఇంటి నుండి తప్పిపోయినది తల్లి లేనిది అని తెలుసుకొని దీనవత్సలుడగు చంద్రుడు ఈ హరిణము పైనను కృపజూపెనా ఏమి? మృగరాజు యొక్క దాడి నుండి రక్షించుటకై అతడు దానికి తన చెంతనే ఆశ్రయం మొసగినట్లున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 25, 26. 25.
కిం వాత్మజ విశ్లేష జ్వర దహన శిఖాభిరుపత్యప్యమాన హృదయ స్థలనలీకం మాముపసృత మృగీతనయం శిశిర శాంతానురాగగుణిత నిజవదన సలిలామృతమయగ స్వధయతీతి చ. కింబా లేదా కావచ్చును, ఆత్మజ పుత్రుని నుండి విశ్లేష వియోగము వలన జ్వర ఉష్ణము దవదహన దావాగ్ని యొక్క శిఖలచే ఉపతప్యమాన తప్తమై హృదయము స్థల నలినీకము అరుణ కమలమును బోలినది మాం నన్ను ఉపసృత మృగీతనయం జింకపిల్ల ఎంతో విధేయురాలై ఉన్నట్టి నాకు శిశిర శాంతమైనది సుశీతమైనది అనురాగ వశమున గుణిత ప్రవహించుచు నిజవదన సలిల తన వదన జలము అమృతముతో సమానమైనట్టిది గభస్తిభి చంద్రకిరణములచే వధయతి నాకు సుఖమును ఒసుగుచున్నది. ఇది ఈ రీతిగా చ మరియు చంద్రకాంతి సోకిన పిమ్మట భరతుడు అదే రీతిగా ఉన్మాది వలె పలుకుచు ఇట్లని, ఆ జింకపిల్ల నాకెంతో ప్రియమైనది, అత్యంత విధేయురాలైనది. దాని వియోగము నాకు పుత్ర వియోగం వలె తోచుచున్నది. ఈ విరహ జ్వర జ్వాల వలన దావాగ్నిచే చుట్టబడిన చందమున నేను తపించుచున్నాను. నా హృదయ కమలము తప్తమగుచున్నది. తీవ్రమగు జ్వరము కలిగిన వానిపై మిత్రుడు జలమును తిలకరించినట్లుగా శోకతప్తుడైన నన్ను గాంచి చంద్రుడు తన అమృతమయమగు వెన్నెలను కురిపించి నాకు సుఖమును కలిగించుచున్నాడు. భాష్యము. ఎవరికైనా తీవ్రమైన జ్వరం వచ్చినచో ఉక్కిలించిన నీళ్లను శరీరంపై చల్లవలనని ఆయుర్వేద చికిత్సా విధానము తెలుపుచున్నది. దానిచే ఆ జ్వరము తగ్గగలదు. తన నామమాత్ర పుత్రుని జింక వియోగం వలన భరతుడు అమిత దుఃఖితుడై ఉండెను. అయినప్పటికీ తనపై చంద్రుడు పుక్కిలించిన నీళ్లను జల్లుచున్నాడనియు జింక వియోగం వలన కలిగిన తీవ్రమగు జ్వరము ఆ నేలచే తగ్గగలదనియు అతడు తలపోయసాగెను. ఏవమఘటమాన మనోరథాకుల హృదయో మృగధారకాభాసేన స్వారబ్ధ కర్మణ యోగారంభణతో బిభ్రశించితః సయోగ తాపసో భగవదారాధన లక్షణాశ్చ కథమితరథా జాత్యంతర ఏకణుక ఆసంగః సాక్షిన్నిశ్రేయస ప్రతిపక్షతయా ప్రాక్పరిత్యక్త దుస్త్యజా హృదయాభిజాతస్య తస్యైవ మంతరాయ బిహత యోగారంభణస్య భరతస్య తావన్మృగార్భక పోషణ పాలన పీనన లాలనానో సంగేన విగణయత ఆత్మానమహిరివాక్కుభిలం దురతిక్రమః కాలకరాల రభస ఆపద్యత. ఏవం చదువుదాం. మీనింగ్ అక్కలనుకున్నానా? అనువాదం చదువుదాం. ఓకే. సుఖదేవ గోస్వామి పలకసాగెను. ఓ రాజా, ఈ ప్రకారము భరతుడు మృగరూపమున ప్రకటమయ్యున్నట్టి అనపరాని కోరికచే విహ్వలుడయ్యెను. ప్రారబ్ధవశమున అతడు యోగము తపస్సు భగవదర్శనము నుండి పతనము చెందెను. అది ప్రారబ్ధవశముననే కానిచో స్వంత పుత్రుని కుటుంబమును ఆధ్యాత్మిక జీవన పథమున అంతరాయములుగా భావించి త్యజించిన పిమ్మటయు ఒక జింక పట్ల అతడెట్లు ఆకర్షితుడయ్యేడివాడు.
జింక పట్ల అట్టి అనపరానట్టి అనురాగమును అతడెట్లు చూపబడేవాడు కనుక ఇది నిక్కముగా ప్రారబ్ధ ఫలమే. జింక యొక్క లాలన పాలన పోషణ మందు తలమునకలై ఆ రాజు ఆధ్యాత్మిక స్థితి నుండి భ్రష్టుడయ్యను. ఇంతలో మూషిక బిలమున ప్రవేశించు సర్పమును బోలిన అనివార్యముగు మృత్యువు అతనిని సమీపించును. భాష్యము. జింక ఎడగల ఆకర్షణచే భరతుడు మరణానంతరము జింక దేహమును పొందవలసి వచ్చునని రాబో శ్లోకములో గాంచవచ్చును. ఈ విషయమున ఒక ప్రశ్న ఉదయించు అవకాశము కలదు. భక్తుడైన వాడు పూర్వ దుష్కర్మచే పాపకర్మచే ఎట్లు ప్రభావితుడుగును? బ్రహ్మ సంహిత యందు కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజా, భక్తి యోగమును నెలకొన్న వారులకు పాప ఫలము నశించిపోవును అని చెప్పబడినది కదా. దీని ప్రకారము గత పాపకర్మలకు భరతుడు ఎంత మాత్రము శిక్షింపరాదు. భరత మహారాజు ఉద్దేశపూర్వకంగానే జింక పట్ల అమితానురక్తుడై ఆధ్యాత్మిక ప్రగతిని ఉపేక్షించనని ఈ విషయమున సారాంశ పరచవచ్చును. అతడు ఆ తప్పును సరిదిద్దుకున్నటకే కొలది సమయమునకే జింకదేహమును వసగబడినది. పరిపక్వమైన భక్తి యోగాభిలాషను అతని యందు వృద్ధి చేయటకే అది ఉద్దేశింపబడిను. భరతుడు జింకదేహమును పొందినప్పటికీ పొరపాటున జరిగినట్టు సమస్తమును మరవకుండెను. జింకదేహము నుండి బయటపడుటకు అతడు ఆతురత చెందెను. అతని భక్తి యోగానురక్తి తీవ్రతరమయ్యడనే అని అది సూచించును. దానిచే అతడు తదుపరి జన్మమున వెంటనే బ్రాహ్మణుడయ్యను. బృందావనమున నివసించుచు ఉద్దేశపూర్వకముగా పాపమునర్చు గోస్వాములు ఆ పవిత్ర ప్రదేశముననే కుక్కలు కోతులు తాబేళ్లు వంటి దేహములు పొందెదరని దీన్ని బట్టియే మా భగవద్ దర్శనము అనడి ఆధ్యాత్మిక పత్రిక యందు తెలుపుట జరిగినది. ఆ ప్రకారము వారు కొద్ది సమయం వరకు నిజ జన్మను పొంది ఆ దేహమును విడిచిన పిదప ఆధ్యాత్మిక లోకమునకు వెడలగలరు. ఆ శిక్ష కేవలము కొద్ది కాలమునకే వసగబడును. అది ప్రారబ్ధ కర్మ వలన కానే కాదు. అది అట్లు తోచినప్పటికీ భక్తుని చక్కదిద్ది తిరిగి అతనిని విశుద్ధ భక్తికి తీసుకురావచ్చునట్టుకే వసగబడుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఉన్నారా మళ్ళీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ. శ్లోకం 27, 28 రెండు చదివండి. ఓకే. 27. తదానీపి పార్శ్వవర్తినమాత్మజ మివానుశోచంతమభివీక్షమాణో మృగ ఏవాభినివేశిత మనా విసృజ్య లోకమిమం సహ మృగేణ కలేవరం మృతమును న అనమృత జన్మానుస్మృతిరి తరవన మృగ శరీరమవాప. తదాని ఆ సమయమున. డైరెక్ట్ గా అనువాదం గెలుపుంది. అలాగా, ఓకే. మృత్యు సమయమున భరతుడు పుత్రుని చందమున జింక ప్రక్కనే కూర్చుండి తన మరణమునకు విలపించుటను గాంచెను. అతని మనస్సు ఆ జింక యందు పూర్తిగా సంలగ్నమయ్యను. తత్ఫలితముగా అతడు కృష్ణ భక్తి భావన రహితులగు వారి వలె ఈ ప్రపంచమును మృగమును తన దేహమును విడిచి జింక దేహమును పొందెను. ఆ రీతిగా అతడు మానవ దేహమును విడిచి జింక దేహమును పొందినప్పటికీ గత జన్మ సంఘటనను మరువలేదు. భాష్యము. మరణము పిమ్మట భరతుడు జింక దేహమును పొందుటకు ఇతరులు తమ మానక స్థితిని అనుసరించి నానా యోనులలో ప్రవేశించుటకు గొప్ప వ్యత్యాసమున్నది. మరణము పిమ్మట వారు తమ గత జన్మ విషయములను పూర్తిగా మరచిపోవుదురు. కానీ భరతుడు ఆ విధముగా మరువలేదు. దీనిని గూర్చి భగవద్గీత 8.6 యందు ఇట్లు చెప్పబడినది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును.
దేహ త్యాగానంతరము జీవుడు మరణ సమయము నాటి మానసిక పరిస్థితిని బట్టి వేరొక దేహమును పొందును. జీవితమున తాను ఏ విషయమును గూర్చి తలమునకలయ్యనో దానినే మనుజుడు మరణ సమయమున తలపోయును. భరతుడు భగవద్దర్చనను కూడా మరచి జింకనే సదా చింతించిన కారణమున ఈ సూత్రమును అనుసరించి జింక దేహమును బడచెను. అయినను తన అత్యున్నతమగు భక్తి వలన అతడు గత జన్మయందలి సంఘటనలను మరువలేదు. ఈ విశేషమగు వరదానము అతనిని తదనంతర పతనము నుండి కాపాడినది. పూర్వమొనర్చిన భక్తియోగ కారణమున అతడు జింక దేహమునందైనను తన భక్తిని పూర్తి కావించుకొన కృత నిశ్చయుడయ్యను. కనుకనే మరణించినప్పటికీ మృతం తదనంతరము అను అతడు ఇతరుల వలె కడచిన జన్మ విశేషములను మరువలేదు. నమృత జన్మానుస్మృతి రతవత్ అని ఈ శ్లోకమున చెప్పబడినది. కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి బాజాం అని బ్రహ్మ సంహిత 5.54 యందు తెలుపబడినది. భగవత్ కరుణచే భక్తుడు ఏనాడును నశింపడని ఇచ్చట నిరూపితమైనది. ఉద్దేశ్యపూర్వకముగా భక్తిని నిర్లక్ష్యపరిచినందున భక్తుడు కొంతకాలము శిక్షకు గురి కావలసి వచ్చినను తిరిగి అతడు భక్తియుత సేవను జాగృతమునర్చుకొని భగవద్ధామమునకు చేరగలడు. శ్లోకం 28. తత్రాపి హవా ఆత్మనో మృగత్వ కారణం భగవదారాధన సమీహ నుభావేనాను స్మృత్య భృశమనుతప్య మాన అహ. జింక దేహమున ఉన్నప్పటికీ భరతుడు కడచిన జన్మయందలి నిష్ఠాపూర్వకమగు భక్తి వలన ప్రస్తుత జన్మ కారణమును ఎరుగగలిగను. కడచిన జన్మను ప్రస్తుత జన్మను తలుచుకొని తన కర్మలకు నిరంతరము పశ్చాత్తాపపడుచు అతడిట్లు పలుకసాగను. భాష్యము. భక్తునికి ఇది ఒక విశేషమగు వరదానము. అతనికి మానవేతరమగు జన్మ లభించినప్పటికీ భగవదనుగ్రహముచే అతడు పూర్వజన్మను తలచుకొని గాని సహజముగానే సంప్రాప్తమైనట్టి కారణములు చేయగాని భక్తి యందు పురోగమించును. సామాన్యునికి పూర్వజన్మ కర్మలను గుర్తించుకొనుట సాధ్యపడదు. కానీ గొప్ప యజ్ఞములను కావించి భక్తియుత సేవనర్చిన కారణమున భరత మహారాజు తన కడచిన జన్మ కర్మలను గుర్తుంచుకొనగలిగెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 29వ శ్లోకం. అహో కష్టం భ్రష్టోహమాత్మావమాను మనుపథాద్యద్విముక్త సమస్త సంగస్య వివిక్త పుణ్యారణ్య శరణ సాత్మవత ఆత్మని సర్వేష మాత్మానం భగవతి వాసుదేవే తదను శ్రవణ మనన సంకీర్తనారాధనా యోగేన శూన్య సకల యామేన కాలేన సమావేశితం సమాహితం కార్స్న్యేన మనస్తత్తు పునర్మమాభుదస్యారాన్మృగ సుతమను పరిశుశ్రావా. అనువాదము. జింకదేహమున భరతుడు ఇట్లు పరితపింపసాగను. అహో, ఎంత దురదృష్టము! ఆత్మానుభవ పదము నుండి నేను భ్రష్టుడనైతిని కదా. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు పుత్రులను, భార్యను, గృహమును పరిత్యజించి అరణ్యమున ఏకాంత ప్రదేశమును ఆశ్రయించితిని. జితేంద్రియుడను ఆత్మానుభూతిని బడసిన వాడను అయితిని. వాసుదేవుని గూర్చిన శ్రవణము, మననము, కీర్తనము, ఆరాధనము, అనుస్మరణములతో నిరంతరము భక్తి రతుడనైతిని. నా యత్నమున నేను సఫలీకృతుడనైతిని. నా మనస్సు సదా భక్తి యోగముననే సంలగ్నమైనది. అయినను మూర్ఖత్వమున నా మనస్సు ఈ మారు జింకయందు ఆసక్తమైనది.
తత్ఫలితముగా ఇప్పుడు జింకదేహమును బడసి నేను భక్తి యోగము నుండి భ్రష్టుడనైతిని. భాష్యము. నిష్ఠాపూర్వకమగు భక్తియోగ కారణమున భరతుడు తన గత జన్మ కర్మలను ఏ విధముగా తాను ఆధ్యాత్మిక స్థితికి చేరితిననడి విషయమును గుర్తుంచుకొనగలిగను. మూర్ఖత్వమున అతడు అల్పమైన ఒక జింక పిల్లయందు ఆసక్తుడై పతనము చెంది జింక దేహమును గ్రహించను. ఇది ప్రతి ఒక్క భక్తుడు గమనింపవలసిన విషయం. భక్తి యోగమునందే పూర్తిగా నెలకొని ఉన్నామనియు ఏది తోచితే దానిని చేయవచ్చుననియు తలచి లభించి ఉన్నట్టి స్థితిని దుర్వినియోగపరచినచో మనము భరతుని వలె కష్టముల పాలై భక్తి యోగమును నిర్వహింపజాలని జన్మను పొందవలసి వచ్చును. కేవలము మానవ జన్మయందే భక్తియోగ నిర్వహణము సాధ్యపడును. కానీ ఇంద్రియ భోగము కొరకు మనము ఇట్టి అవకాశమును చేజేతులా విడుచుకొనినచో తప్పక శిక్షకు గురి కావలసి వచ్చును. కానీ ఆ శిక్ష సామాన్యుడైన లౌకికుడు అనుభవించే శిక్ష వంటిది కాదు. వాసుదేవ చరణారవిందములను తిరిగి పొందవలెనడి ఆతృత వృద్ధియగు రీతిలోనే భక్తునకు భగవద్ అనుగ్రహముచే అట్టి శిక్ష వసగబడును. అంతట ప్రగాఢమగు కోరికచే భక్తుడు తదుపరి జన్మమున భగవద్ధామమునకు చేరగలడు. తదను శ్రవణ మనన సంకీర్తనారాధనాను స్మరణాభియోగేన అనుచు భక్తి యోగము ఇచ్చట పూర్తిగా వర్ణితమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని మహిమల నిరంతర శ్రవణ కీర్తనములే భగవద్గీత యందు సతతం కీర్తయంతు మాం యతంతశ్చ దృఢవ్రతాః అని ఉపదేశింపబడినది. కనుకనే కృష్ణ భక్తి భావనాయుతులు ఒక్క క్షణము కూడా వృధా కాకుండా చూసుకున్నాను. శ్రీకృష్ణ భగవానుని గూర్చి మరియు శ్రీకృష్ణ భగవాను దివ్య కర్మలను గూర్చి స్మరణ కీర్తనములు లేకుండా ఒక్క క్షణము కూడా గడుపురాదు. భక్తి యోగమును ఏ విధముగా అప్రమత్తులము కావాలనో తన కర్మల ద్వారాను తన భక్తుల కర్మల ద్వారాను శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించాడు. భక్తియుత సేవను నిర్వహించటందు మనము సావధానులమై ఉండవల్లని ఆ దేవదేవుడు భరత మహారాజు చరితము ద్వారా మనకు బోధించాడు. మనస్సును అనన్యంగా స్థిరపరుపు గోరినచో దానిని పూర్తిగా భక్తియుత సేవ యందే నియుక్తము కావింపవలను. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం నందరి సభ్యులందరూ ఈ హరినామ సంకీర్తనోద్యమమును ముందుకు నడిపించుటకు సమస్తమును త్యాగము చేసిరి. అయినప్పటికీ వారు భరతుని జీవితం నుండి చక్కని పాఠము నేర్చుకొని పెద్ద ప్రసంగము, నిద్ర లేదా అత్యాహారం నందు ఒక్క క్షణము కూడా వృధా కావాలన్నట్లు చూసుకునేవాళ్ళు. ఆహారం ఎన్నడూ నిషేధింపబడలేదు, కానీ అత్యాహారం వల్ల నిక్కముగా మితిమీరి నిద్ర కలుగును. అందువల్ల ఇంద్రియ భోగాభిలాష కలిగి మనము నీచ జన్మలకు పతనము చెందగలము. ఆ ప్రకారము కొలది సమయము వరకు మన ఆధ్యాత్మిక పురోగతి కుంటుపడును. ఈ విషయంలో శ్రీల రూపగోస్వామి వారి అవ్యర్థ కాలత్వం అనే ఉపదేశమును స్వీకరించుట ఉత్తమోత్తమము. జీవితమునందరి ప్రతి క్షణము భక్తియుత సేవ నిర్వహణకే వినియోగపడినట్లు మనము చూసుకునేవాళ్ళు. భగవద్ధామమునకు చేరగోరువానికి అత్యంత సురక్షితమగు స్థితి అది. హరే కృష్ణ. సుజాతమాత చదువుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. 30వ శ్లోకం. ఇత్యేవం నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీ మాతరం పునర్భగవత్ క్షేత్రం ఉపశమ శీలమునిర్గణ దయితం సాలగ్రామం పులస్త్య పులహాశ్రమం కాలాంగరాత్ర త్యాజగామ. భరతుడు జింకదేహమును బలసినప్పటికీ నిరంతర పశ్చాత్తాపంచే పూర్తి నిర్వేదమును పొందాను. కానీ ఆ భావమును ఎవరికీ వెల్లడి కావింపక అతడు తన తల్లి జింకను మరియు జన్మస్థానమైన కాలంజర పర్వతమును వీడి సాలగ్రామ వనమునందరి పులస్త్య పులహాశ్రమమునకు తిరిగి వెళ్ళెను. భాష్యం. వాసుదేవుని అనుగ్రహముచే భరతుడు పూర్వజన్మను
పెట్టుకొనెననుట అత్యంత విశేషమైనది. అతడు ఒక్క క్షణమైనను వృధాపరచక పులహాశ్రమమునకు సాలగ్రామమనడి నామము కలిగిన గ్రామము మరలి వచ్చెను. భక్తుల సాంగత్యమనున్నది మిగుల అర్థవంతమైనది. కనుకనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘములో చేరిన భక్తులకు సభ్యులకు పూర్ణత్వమున బడియుటకే చక్కని అవకాశం వసగబడును. కానీ ఈ సంస్థ ఒక డబ్బులు చెల్లించనవసరము లేనట్టు హోటలు కాదని వారు గుర్తుంచుకొనవలెను. ప్రతి ఒక్కరూ సావధానులై ఉండి తమ విధులను నెరవేర్చవలెను. ఆ విధముగా దీని యందు చేరిన వారు మంచి భక్తులై ఈ జన్మయందే భగవద్ధామమును చేరగలరు. భరతుడు జింకదేహమును పొందినప్పటికీ తన జన్మస్థానమును కాలంజర పర్వతము విడిచివేసెను. అనగా ఎవ్వరును జన్మస్థానము కుటుంబము అని వానిచే మోహితులు కాకుండా భక్తుల సాంగత్యమును ఆశ్రయించి కృష్ణ భక్తిని కొనసాగించవలెను. కంటిన్యూ చేయనా ప్రభుజీ? 31. భరతుడు ఆ ఆశ్రమమునందే ఉండి దుస్సంగత్యమునకు బలికాకుండులాగున సావధానుడై ఉండెను. తన గతమును ఎవరికి వెల్లడి చేయక కేవలము ఎండుటాకులు భుజించుచు అతడు అచ్చట వసించెను. పరమాత్మని సాంగత్యమును కలిగి ఉన్నందున వాస్తవమునకు అతడు ఒంటరిగా లేడు. ఆ ప్రకారము అతడు మృగదేహ మరణ కాలమునకై వేచెను. చివరకు తీర్థోదకమును స్నానమాడి అతడు ఆ దేహమును త్యజించెను. భాష్యము: బృందావనము, హరిద్వారము, ప్రయాగ, పూరి జగన్నాథము వంటి తీర్థక్షేత్రములు ప్రత్యేకముగా భక్తియోగ నిర్వహణకే ఉద్దేశింపబడినవి. భగవద్ధామమును అనగా వైకుంఠ లోకములను చేరగోరు కృష్ణ భక్తులకు బృందావనమే విశేషముగా మహోన్నతమైనది, అభిలషణీయమైనది. బృందావనమునందల పలువురు భక్తులు నిత్యము యమునా నదిలో స్నానమాడుదురు. అది భౌతిక జగత్తు కల్మషమునంతింటినీ తొలగించి వేయగలదు. శ్రీకృష్ణ భగవాను పవిత్ర నామమును, లీలలను నిరంతరము వినుట ద్వారా మనుజుడు నిక్కముగా పవిత్రుడై ముక్తిని బడియుటకు యోగ్యుడగును. కానీ ఎవరైనా కావలసియే ఇంద్రియ భోగమునకు బలి అయినచో భరత మహారాజు వలె కనీసము ఒక జన్మము శిక్షను అనుభవించవలసి ఉండును. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతమునందలి భరతుని గుణవర్ణనము అను పంచమ స్కందములోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శారదామాత హరే కృష్ణ. దండవత్సనం. 9వ అధ్యాయము జడ భరతుని దివ్య చరితము. భరత మహారాజు బ్రాహ్మణ దేహమును బడయుట ఈ అధ్యాయమున వర్ణింపబడినది. ఆ దేహమున అతడు జడుడు, చెవిటివాడు, మూగవాని వలె నిలిచి ఉండెను. కాళికాదేవికి బలి ఇచ్చుటకు తీసుకొని వచ్చినప్పుడు కూడా అతడు అదే రీతిగా ఉండి ప్రతిఘటింపగా మౌనముగా నిలిచెను. మృగ శరీరమును విడిచిన పిమ్మట భరతుడు ఒక బ్రాహ్మణుని చిన్న భార్య కడుపున జన్మించెను. ఆ జన్మయందును అతడు కడచిన జన్మ కార్యములను గుర్తుంచుకొనగలిగెను. కనుకనే సంఘ ప్రభావమును తప్పించుకొనుటకు అతడు చెవిటివాని వలె, మూగవాని వలె వర్తించెను. తిరిగి పతనము చెందని లాగున అతడు అప్రమత్తుడై ఉండెను. భక్తుడు కాని వానితో అతడు సాంగత్యము నెరపలేదు. ఈ పద్ధతిని ప్రతి భక్తుడు అవలంబింపవలసి ఉన్నది. అసత్సంగత్యాగ ఈ వైష్ణవ ఆచార అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. అభక్తుల సాంగత్యమును మనుజుడు ఖచ్చితంగా విడనాడవలను. వారు కుటుంబ సభ్యులైనను సరియే. భరతుడు బ్రాహ్మణ దేహమున ఉన్నప్పుడు చుట్టుప్రక్కల వారు అతనిని ఉన్మత్తుడని, మందబుద్ధి అని తలచిరి. కానీ అతడు మాత్రము అంతరమున దేవదేవుడగు వాసుదేవునే కీర్తించుచు స్మరించుచుండెను. తండ్రి అతనికి విద్య నొసగవలెననియు ఉపనయన సంస్కారము ద్వారా పవిత్రమునర్చవలెననియు వాంఛించినప్పటికీ అతడు వెర్రివాని వలె, సంస్కార కర్మలయందు ఇష్టము లేని వాని వలె వర్తించెను. దానితో తల్లిదండ్రులు అతనిని అట్లే భావించిరి. అయినను అట్టి సంస్కార కర్మలు లేనప్పటికీ అతడు పూర్ణ కృష్ణ భక్తి భావనలో నిలిచెను. పశువులకు తీసిపోని కొందరు జనులు అతని మౌనమును చూసి పలు రీతుల పీడించినను అతడు దానిని సహించెను. తల్లిదండ్రులు మరణించిన పిమ్మట సవతి తల్లి, సవతి సోదరులు అతనిని కనికరము లేకుండా చూడసాగిరి. వారతనికి పాచిపోయిన అన్నమును పెట్టెడివారు. అయినను అతడు దానిని పట్టించుకొనక భక్తి యోగమునందే పూర్తిగా సంలగ్నమై ఉండేవాడు.
ఒకరోజు వారు అతనిని రాత్రిపూట పొలమునకు కాపలా కాయమని ఆదేశించిరి. ఆ సమయమున ఒక దొంగల నాయకుడు అతనిని తీసుకొని పోయి కాళికాదేవికి బలి ఇవ్వ యత్నించెను. దొంగలు భరతుని కాళికాదేవి చెంతకు తెచ్చి బలి ఒసగుటకై కరవాలమునెత్తగా భక్తునికి జరుగుచున్న అవమానమును గాంచి ఆ దేవి శీఘ్రమే కలవరము చెందెను. వెంటనే ఆమె విగ్రహము నుండి ప్రత్యక్షమై ఆ ఖడ్గముతో దొంగలనందరినీ వధించెను. అనగా అభక్తులు అగౌరవపరిచినప్పటికీ శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడు మౌనముగా నిలిచి ఉండవచ్చును. భక్తుని పట్ల అగౌరవముగా వర్తించడి దుర్మార్గులు దోపిడీగాండ్రు అంత్యమున భగవంతుని ఏర్పాటుచే శిక్షింపబడుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. జగన్ అక్క చదువుతారా? మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ. 1-2 శ్లోకాలు. శ్రీ సుకోవాచ అధ కస్సచిద్ ద్విజరస్యాంగిరః ప్రవరస్య సమధమత తపస్యాజ్యాయన త్యాగ సంతోషతి తుచ్చా ప్రశ్రయ విజ్ఞాన ఆత్మా జ్ఞానానంద యుక్తస్యాత్మ సశ్రుత శీలచర రూపోదారి గుణ నవ సోదర్య అంగజ బభూవిర్ముదను చ యవీయస్యాం భార్యయాం యస్తు తత్ర పూమాస్తం పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరతముత్కృష్ట మృగ శరీరం చరమ శరీరినే విప్రత్వం గతమాహు. శ్రీర సుఖదేవ గోస్వామి పలికను. రాజా జింకదేహము ధరించిన పిమ్మట భరతుడు ఒక పవిత్ర బ్రాహ్మణ వంశంలో జన్మించను. ఆంగీరస గోత్రీయుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణ లక్షణాలు పూర్తిగా కలిగి ఉన్నట్టు అతడు మనో ఇంద్రియములను నిగ్రహించి ఉండెను. వేదములను వాటి అనుబంధ శాస్త్రములను అధ్యయనం కావించి ఉండెను. దానము నొసగడందు నిపుణుడైన అతడు సర్వదా సంతుష్టుడు, ఓర్పు కలవాడు, వినయవంతుడు, విద్యావంతుడు, అసూయరహితుడై ఉండెను. ఆత్మదర్శి భగవత్ సేవను నెలకొన్న ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ సమాధిమగ్రై ఉండేవాడు. మొదటి భార్య వలన అతనికి యోగ్యులకు 9 మంది పుత్రులు, చిన్న భార్య వలన కవల సంతానము పుత్రుడు పుత్రిక కలిగిరి. ఆ కవల సంతానంలో మగ శిశువే పరమ భాగవతుడు, రాజర్షి భరతుడు. జింక దేహంతో చెందిన పితపతుడు తిరిగి జన్మించిన వృత్తాంతం ఇదియే. భాష్యము. భరతుడు మహాభక్తుడు అయినప్పటికీ ఒకే జన్మలో సాఫల్యం చెందలేదు. ప్రస్తుత జన్మలో భక్తి కార్యములు పూర్తి చేయని భక్తునికి యోగ్యులకు బ్రాహ్మణులు ఎట్టగాని ధనికులైన క్షత్రియ వయసు కుటుంబంలో గాని జన్మించే అవకాశం వసగబడినని భగవద్గీతను చెప్పండి. శుచీనాం శ్రీమతాం గేహే. భగవద్గీత 6.41. భరతుడు వృషభదేవుని తొలిపుత్రుగా క్షత్రియ వంశం జన్మించిన కానీ కావలసిన ఆధ్యాత్మిక కర్మలను నిర్లక్ష్యపరుస్తున్నందున అల్పమ ఒక జింక పట్ల అమితానురాగం వల్ల అతడు జింక దేహం పొందవలసి వచ్చును. కానీ పరమభక్తుడిన కారణమున గత జన్మ శృతి అతనికి వసకబడను. పశ్చాత్తాపముతో అతడు అడవిలో ఒంటరిగా చరించుచు సదా శ్రీకృష్ణుని తలపోసను. పిమ్మట ఉత్తమ బ్రాహ్మణ వంశమున అతనికి జన్మావకాశం కలిగినది. చదవమని ముందుకెళ్ళండి. ముందుకెళ్దాం. హరే కృష్ణ. లలితామాత చదువుతాను. హరే కృష్ణ. 3వ శ్లోకం కదా ప్రభు. 3వ తత్రాపి స్వజన సంగాశ్చ వృషముద్విజమాన భగవతః కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణ గుణ వివరణ చరణారవిందయుగలం మనసా విదధాత్మనః ప్రతిఘాతమాశంకమానో భగవదనుగ్రహేణానుస్మృత స్వ పూర్వజన్మావలిరాత్మన ఉన్మత్త జడాంగపతి ప్రజస్వరూపేణ దర్శయామాస లోకస్య. విశేషముగా కలిగినట్టు భగవదానుగ్రహం వలన భరతుడు గత జన్మ సంఘటనలను గుర్తించుకొనగలిగాను.
బ్రాహ్మణ జన్మను పొందినప్పటికీ అతడు అభక్తులైనట్టి స్వజనమును గాంచి మిగుల ప్రీతిలేని వాడు. తాను తిరిగి భ్రష్టుడవునది భయముతో అతడి సాంగత్య విషయమున సావధానుడై ఉండదు. అందుచే అతడు ఎవ్వరునూ తనతో మాట్లాడ యత్నించని లాభము యోగ దృష్టికి నందుడు వృద్ధి చెవిటి అయిన పిచ్చివాని వలె కనిపెట్టను. ఆ ప్రకారం అతడు దుష్ట సాంగత్యము నుండి తనను రక్షించుకొను. అయినను అంతరమున అతడు భగవత్పాద పద్మములను స్వగా స్మరించుతూ ధర్మబంధం నుండి మనుషుని రక్షించు ఆ దేవదేవుని మహిమలను కీర్తించుచుండను. ఆ రీతిగా అతడు అభక్తుల తాడు నుండి తనను తాను రక్షించుకోను. భాష్యం. గుణ సాంగత్యము ప్రతి జీవుడు కర్మబంధమున చిక్కుపడు. భగవద్గీత 13.22 చెప్పబడినట్లే కారణం గుణ సంగస్యో సదసభ్యోని జన్మసు. ప్రకృతితో జీవుని సంగత్వము వలన ఇది కలుగుతున్నది. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. కర్మానుసారము మనము 84 లక్షల జీవరాశులలో నానా జన్మలను పొందుచుండును. కర్మణ దైవత నేత్రేణ త్రిగుణమయమగు ప్రకృతి ప్రభావమును పరిచయము కనుక ఉన్నతాదేశం అనుసరించి మనము ఒకనొక దేహమును పొందుచుండును. అది కర్మబంధం అనవదు. ఈ కర్మబంధము నుండి బయటపడుటకు మనుషుడు భక్తి యోగమును నెలకొనవదు. అప్పుడు అతడు గుణప్రభావితుడు కాకుండును. మాంచయోగ్య విచారేణ భక్తి యోగేన సేవతే సగుణ సమతీత్యైత బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందు అకుంఠితముగా నా పూర్ణముకు భక్తి యొక్క సేవ యందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భగవద్గీత 14.6. భౌతిక గుణములకు లోను కాకుండా నందుకై మనుజుడు భక్తి యోగము శ్రవణము కీర్తనము విష్ణు నెలకొనవలెను. జీవపూర్ణత్వము అది భరతుడు బ్రాహ్మణ జన్మను వడిసినప్పుడు బ్రాహ్మణ ధర్మములందు అభిరుచిని చూపక భగవంతుని పాదపద్మములను సదా స్మరించుతూ విశుద్ధ వైష్ణవునిగా నిలిచెను. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీర్ణాం నమస్కురు అని భగవద్గీత ఇదే విషయం తెలుపుతుంది. కేవలం ఈ పద్ధతి ద్వారానే మనుషుడు జన్మవృత్తి భయము నుండి బయటపడగలడు. 4వ శ్లోకం. బ్రాహ్మణుని మనస్సు తన పుత్రుడకు జరాభరతుడు భరత మహారాజు పట్ల వాత్సల్య భరితమయ్యాడు. అందువలన అతడు జరాభరతుడు యందు అనురక్తుడై ఉండేవాడు. గృహస్థాశ్రమం ప్రవేశించుటకు అయోగ్యుడైనందున తన పుత్రునికి అతడు బ్రహ్మచర్యాశ్రమ సమాప్తి పర్యంతము సకల సంస్కారములను వనరించాడు. తనయునికి తండ్రి ఉపదేశించవలసినదే అని తలుచుతూ అతనికి ఇష్టము లేకుండా ఆ తండ్రి శౌచారి కర్మలను బోధించాడు. భాష్యం. బ్రాహ్మణ దేహమును పడిసిన భరత మహారాజే జరాభరతుడు. బాహ్యమునకు అతడు మందోడు చెవిటి మూగ అందుని వలె వర్తించడు. కానీ వాస్తవమునకు అంతరమున అతడు మిగుల అప్రమత్తుడై ఉండను. కర్మఫలమును భక్తి యోగ ఫలముని అతడు పూర్తిగా మెరుగును. బ్రాహ్మణ జన్మమున భరతుడు పూర్తిగా భక్తి యోగం నుండి సంలగ్నమయ్యాడు. అందువలన కర్మకాండను నిర్వహించవలసిన అవసరం అతనికి లేకుండా. ఈ విషయమున ప్రథమ స్కంధము 1.2.1 స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధోషణం అని ధ్రువపరచబడినది. మనుజుడు దేవదేవుడు శ్రీహరినే సంతృప్తి పరచవలను. సమస్త విద్యుక్త ధర్మముల పూర్ణత్వం ఇది. దీనితో పాటు ఇంకను ఎట్లు చెప్పబడినది. ధర్మస్వనుష్ఠత పుంసాం విశ్వక్సేనో కర్మాశ్రయ నోత్పాదయేది ప్రతిం శ్రమ ఏవహి కేవలం. జనులు కావించే విద్యుక్త ధర్మం నిర్వహణ దేవదేవుని తగులయందు వారికి అనురక్తిని కలిగించనిచో అది కేవలం శ్రమ మాత్రమే కాగలదు. శ్రీమద్ భాగవతం 1.2.8. మనుషుడు కృష్ణ భక్తుని వృద్ధి కావించుకోనంత వరకే ఈ కర్మకాండ కలాపములు అవసరమవుతుంది. మనుషుడు కృష్ణ భక్తి భావన ఎందుకు పురోగమించినచో కర్మకాండను వనరింపవలసిన అవసరమే ఉండదు. ఈ విషయంలో శ్రీల మాధవేంద్రపురి ఓ కర్మకాండ
ఇది విధానము, నన్ను క్షమింపు, భక్తియుత సేవలో పూర్తిగా నెలకొందినందున నేను ఆ నియమపాలన చేయజాలను అని పలికిరి. ఏదో ఒక చెట్టు క్రింద కూర్చుంది హరే కృష్ణ మంత్ర జపముని చేయగోరునని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. అందుకు తగినట్లుగా ఆయన ఎటువంటి విధిములను పాటించలేదు. అదే విధంగా మహమ్మదీయ వంశంలో జన్మించిన హరిదాస్ ఠాకూర్ కూడా జీవిత ఆరంభం నుండి ఈనాడు కర్మకాండ విధానము శిక్షణ పడేయలేదు. కానీ నిరంతరం హరినామ జపం వలన అతనిని శ్రీ చైతన్య మహాప్రభు నామాచార్యునిగా అంగీకరించింది. జడాభరతుని దేహం భరత మహారాజు మనస్సులో ఎల్లప్పుడూ భక్తి యోగముననే నెలకొన్న. గడిచిన జన్మలో విద్యుత్ ధర్మ పాలన చేయుచున్న కారణమున వారిని తిరిగి కొనసాగించుటకు అతడు అభిరుచిని చూపలేదు. తండ్రి కోరినప్పటికీ అతడు దానికి ఇష్టపడలేదు. హరే కృష్ణ ప్రభుజీ. రేవతి మాత చదువుతారు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 5వ శ్లోకం. నాపి తదుహ పితృసన్నిధావే వాసద్రీచినమివ స్మకరోతి చందాస్యథా పశ్యన్ సహ వ్యాహృతిభిః స ప్రణవ శిరస్తి పదిం సావిత్రీం గ్రైష్మవాసంతి కాన్మాసానది యానమప్య సమవేత రూపం గ్రాహయామాస. తండ్రి తగినంతగా వేదజ్ఞానమును బోధించినప్పటికీ జడభరతుడు అతని ఎదుట మూర్ఖుని వలె ప్రవర్తించెను. ఉపదేశమునకు అన్హరుడని అతడి తండ్రి తెలుసుకొని తదుపదేశ యత్నములను విడుచులాగున అతడు వ్యవహరించెను. చెప్పిన పద్ధతికి కేవలము విరుద్ధముగానే అతడు కార్యమాచరించడి వాడు. మలమూత్రములను విడిచిన పిమ్మట చేతులు కాలు కడుక్కోమని చెప్పినప్పటికీ ఆ కార్యమునకు ముందే దానిని చేసడివాడు. అయినప్పటికీ అతని తండ్రి వసంత గ్రీష్మ ఋతువులలో వేదోపదేశములను చేయకోరి ప్రణవ వ్యాహృతులతో పాటు గాయత్రీ మంత్రమును బోధింప యత్నించెను. కానీ 4 మాసములు గడిచినప్పటికీ భరతునికి దాన్ని నేర్పించడం యందు అతడు కృతకృత్యుడు కాలేకపోయెను. 6వ శ్లోకం. ఏవం స్వతనుజ ఆత్మానురాగవేసిత చిత్త శౌచాధ్యయనవ్రత నియమగుర్వస నల శుశ్రూషణాత్యోపకుర్వానక కర్మాణ్యానభియుక్తాన్యపి సమనుశిష్టేన భావ్యమిత్య సదాగ్రహ పుత్రమనుశాస్య స్వయం తావదనధిగత మనోరథః కాలేన ప్రమత్తేన స్వయం గృహ ఏవ ప్రమత్త ఉపసంహృతః. జడభరతుడిని తండ్రి తన కుమారుని ప్రాణముతో సమానంగా భావించి అతని యందు అమితానరక్తుడయ్యెను. పుత్రునికి విద్య గరుపుట యుక్తమని తలుచు వ్రతానుష్ఠానము, శౌచము, వేదాధ్యయనము, నియమములను, గురుసేవ, సేవనములో పాటు బ్రహ్మచర్య నియమములను బోధించుటకు అతడు విఫల యత్నము కావించెను. ఈ ప్రకారం అతడు పుత్రునికి బోధింప సాయాశక్తుల యత్నించినప్పటికీ విఫలుడయ్యను. తన పుత్రుడు గొప్ప విద్వాంసుడు కావాలనని అతని హృదయమునందు వాంఛించినప్పటికీ అతని యత్నములు ఫలించలేదు. అతని వలనే ఈ బ్రాహ్మణుడు కూడా గృహాసక్తుడై ఉండి తానొకనాడు మరణించుననడి విషయము మరిచెను. కానీ మృత్యువునకు విస్మృతి లేదు కదా. తగిన సమయమున అది అతనిని కబలించెను. భాష్యము. మృత్యువు వచ్చి తీసుకొని పోవునని విస్మరించేటి గృహాసక్తులు అమితానురక్తులై ఉండి మానవులుగా తన బాధ్యతను పూర్తి చేయజాలకుందురు. జీవన సమస్యలను పరిష్కరించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ధర్మము. కానీ జనులు దానిని బదులు గృహ కలాపములందే అనురక్తులై ఉందురు. వారు మృత్యువును మరిచినప్పటికీ మృత్యువు వారిని మరవదు. అకస్మాత్తుగా వారి శాంతమయ కుటుంబ జీవనము నుండి ఒక తన్నుతో దూరమగుదురు. తాను మరణించుననడి విషయము మనిషి మరువవచ్చును కానీ మృత్యువు విస్మరించదు కదా. అది సరి అయిన సమయము అరుదించగలదు. ఆ బ్రాహ్మణుడు తన తనయుడుగు జడభరతునికి బ్రహ్మచర్య విధానమును బోధింపగోరెను. కానీ ఆ పుత్రుని అది ఇష్టం లేకపోవడం వలన అతడు విఫలుడయ్యెను. జడభరతుడు భక్తి యోగము, శ్రవణము, కీర్తనము, విష్ణువు ద్వారా భగవద్ధామమునకు వెడలవలననియే తలుచుచుండెను. అందువలన తండ్రి యొక్క వేదోపదేశములను అతడు లక్ష్య పెట్టలేదు. మనుజుడు కృష్ణ సేవ యందు పూర్తిగా అభిరుచిని కలిగినప్పుడు వేదోపదిష్టములకు నియమములను అనుసరింప అనవసరం లేదు. కానీ సామాన్యునికి మాత్రము వైదిక నియమములు తప్పనిసరి అయినటిది. ఎవరు వానిని తప్పించుకొనజాలరు.
మనిషి భక్తియోగ పూర్ణత్వమును బడిసినప్పుడు వైదిక నియమములను అనుసరించుట అంతగా ముఖ్యము కాదు. వేద నియమములను పరమైనట్టి దివ్య స్థానము చేరమని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించును. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వష్ణో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడువై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల నడి చింతల నుండి విడివడిన వాడివై ఆత్మయందు స్థిరుడు అగునుము. భగవద్గీత 2:46. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భారతి మాత చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 7వ శ్లోకం. అదయవీయసి ద్విజసతి స్వగర్భజాతం మిథునం స్వపత్యా ఉపన్యస్య స్వయమను సంస్థయా పతిలోకమగాత్. అటు పిమ్మట ఆ బ్రాహ్మణుని చనభార్య తన కవల సంతానమును పుత్రుని పుత్రికను సౌతి భార్యకు అప్పగించి భర్తతో పాటు స్వచ్ఛందముగా మరణించి పరలోకమునకు వెళ్ళెను. ఓకే. 8వ శ్లోకం. పితుర్యుపతయే భ్రాతర ఏన మచ్చర్ప భావ విదస్త్రయా విద్యాయామేవ పర్యవసిత మతయోన పరవిద్యాయాం జడమతిరితి భ్రాతురనుశాసన నిర్బంధాన్య వృత్సంత. తండ్రి మరణానంతరము జడభరుతుని 9 మంది సవతి సోదరులు అతనిని జడునిగను బుద్ధిహీనుడిగాను భావించి పూర్తి విద్యనొసగా వలనని తండ్రి పట్టుదలను విడిచిపెట్టారు. వారందరినూ కర్మకాండను మిగులు ప్రోత్సహించడి యజుర్వేదమనులనడి త్రివేదములందు పండితులై ఉండిరే కానీ భగవద్భక్తి యందు జ్ఞానశూన్యులైరి. అందువలన జడభరుతుని మహోన్నత స్థితిని వారు తెలుసుకొని జాలకపోయేది. 9, 10 శ్లోకములు చాలా పెద్దగా ఉంది. నీచ జనులు నిజమునకు పశువులకు ఏమాత్రము తీసుకోరు. పశువులు 4 పాదములు కలిగినవి కాగా అట్టి వారు 2 కలిగి ఉండుట ఒకటియే భేదము. అట్టి ద్విపాద పశుతుల్యుడు జడభర్తుని జడుడు మందుడు చెవిటివాడు మోగవాడిని పిలిచెడవారు. వారు అతని పట్ల మర్యాదగా వర్తించిరి. అతడు కూడా వారి ఎడల బధిరుడు అంధుడు జడుడు అయిన ఉన్మత్తుడి వల్లనే ప్రవర్తించను. తాను అటువంటి వాడిని కాని ప్రతివాదం చేయటం గాని వారికి నచ్చజెప్పడే యత్నము కానీ అతను చేయలేదు. ఇతరులు ఏదేని పని చేయించుకొన గోరినచో వారి అభిమతమును అనుసరించి అతడు పనిచేసేవాడు. భిక్షచే గాని వేతనములచే గాని ప్రారబ్ధ వశమున గాని లభించిన ఆహారమును అతడు స్వీకరించేవాడు. అది కొంచెమైనను రుచికరమైనదైనను పాచిపోయినది లేదా రుచి లేనిదైనను అతడు పట్టించుకొనలేదు. దేహాత్మ భావన నుండి అతని అది వరకే ముక్తుడైనందున అతడు ఏనాడు ఇంద్రియ తృప్తి కొరకు భుజింపలేదు. దేహాత్మ భావనయే మనుజునికి రుచికర ఆహారము రుచి రహితమైన ఆహారము అనే భేదమును కలిగించును. దివ్యముగ భక్తి యోగ భావన పూర్ణుడైనందున అతడు ద్వంద్వములచే ప్రభావితుడు కాలేదు. నిజమునకు అతని దేహము వృషభదేహం వలె పరిపుష్టముగాను అతని అవయవములు దృఢముగాను ఉండేను. శీతోష్ణములను గాంచి గాలివానలను గాని అతను లక్ష్య పెట్టలేదు. ఎన్నడను అతని శరీరము కప్పుకొనలేదు. నేలపైననే పరుండెడి అతని తైల సంస్కారం చేసుకొనలేని లేదు. స్నానం ఆడలేదు. ధూళిచే విలువైన మణితేజము కప్పబడినట్టు దేహం మురికగా ఉన్నందున అతని ఆధ్యాత్మిక తేజము మరియు జ్ఞానం కప్పబడినది. కేవలము అతడు ఒక కౌపీన్యమును నల్లగా మారిన యజ్ఞోపవీతమును ధరించి ఉండెను. బ్రాహ్మణ వంశమును జన్మించిన వాడిని తెలుసుకొని జనులు అతన్ని బ్రాహ్మణ బంధువుని పిలిచేవారు. ఆ విధముగా లౌకికముచే అవమానితుడు నిర్లక్ష్య పరుపబడిన వాడు అయి అతను సర్వత్రా చరించుచుండెను. భాష్యము. దేహస్మృతి నాహియార సంసార బంధనే కహాతార అని నరోత్తమదాసు ఠాకూర్లు గానం చేసిరి. దేహపోషణ వాంచలేనివాడు లేదా దేహమును చక్కగా ఉంచవలెనని ఆతృత లేకుండా ఏ పరిస్థితి అందేనను సంతృప్తి చెంది ఉండేవాడు ఉన్మత్తుడు గాని ముక్త పురుషుడు గాని అయి ఉండవలెను.
నిజమునకు భరత మహారాజు ఈ జన్మమున ద్వంద్వముల నుండి పూర్తిగా విముక్తుడయ్యుండెను. పరమహంస అయినందున అతని దేహ పరమగు సౌకర్యములను లక్ష్య పెట్టలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. అంత మాత చదువుతుంది. అంత మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 11, 12, 13. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 11, ఓకే 12, ప్రభుజీ. 13. సరే ప్రభుజీ. 11వ శ్లోకము. ఏదాతు పరత ఆహారం కర్మవేతనత ఈహ మానః స్వభ్రాతృభిరపి కేదార కర్మని నిరూపితస్తదపి కరోతి కింతు న సమ విషమం న్యూనమధికం ఫలీకరణ కుల్మాష. భరతుడు కేవలం ఆహారం కొరకే పనిచేసడి వాడు. అతని సవతి సోదరులు దానిని అదనుగా కొని కొద్దిగా అన్నము పెట్టి అతనిని వ్యవసాయ పనిలో నియోగించడి వాడు. కానీ నిజమునకు పొలము పని అతనికి తెలియదు. మట్టిని ఎచ్చట నేర్పవలెనో, ఎచ్చట భూమి మిట్ట పల్లములుగా చేయవలెనో అతడు ఎరుగకుండెను. నూకలను, నువ్వు పిండిని, తవుడును, పురుగు పట్టిన ధాన్యమును, మాడిన అన్నమును సోదరులు ఒసగగా అది అమృతమైన చందమున అతడు పరమానందంతో స్వీకరించడివాడు. ఎటువంటి కోపము లేకుండా దానినతడు ముదముతో భుజించడివాడు. భాష్యము. పరమహంస స్థితి భగవద్గీత 2.15 యందు సమదుఃఖ సుఖం ధీరం సోమృత్వాయ కల్పతే అని వర్ణించబడింది. ఈ భౌతిక జగత్తునందలి సుఖ దుఃఖముల ద్వంద్వం లేడా నిర్వికారుడైనప్పుడు మనుజుడు అమృతత్వమునకు అర్హుడగును. భరతుడు ఈ జగత్తునందలి తన కార్యమును పూర్తి కావించుకొనవలెనని తీవ్ర నిశ్చయము కావించుకొనియే ద్వంద్వములను పూర్తిగా నిర్లక్ష్యపరిచెను. పూర్తిగా కృష్ణగత చిత్తుడైన అతడు మంచి చెడులను, సుఖదుఖములను విస్మరించెను. ఈ విషయమున చైతన్య చరితామృతము అంత్యలీల 4.176 నందు ఇట్లు తెలుపబడినది. ద్వైతే భద్రాభద్ర జ్ఞాన సభమనోధర్మ ఏయి బాల ఏయి మంద సభభ్రమ. ఈ భౌతిక జగత్తునందు సుఖ దుఃఖ భావనలు రెండును మానసిక కల్పనలే కనుక ఇది మంచిది, ఇది చెడ్డది అని పలుకుట పొరపాటే. ఈ ద్వంద్వపూర్ణ జగత్తులో ఇది మంచిది లేదా ఇది చెడ్డది అని తలుచుట కేవలం మనోకల్పనే అని మనుజుడు తెలుసుకొనవలను. కానీ అతడు అటువంటి భావనను అనుకరించుటగాక నిజముగానే అట్టి ఆధ్యాత్మిక సమత్వ స్థితిలో నెలకొనవలెను. 12వ శ్లోకం. అద కదాచిత్ కచ్చిత్ వృషలపతిర్భద్రకాల్యై పురుష పశుమాలభతా పత్యకామః. ఆ సమయమున శూద్రవంశమున జన్మించిన దొంగల నాయకుడొకడు పుత్రవాంఛతో భద్రకాళికి పశుతుల్యుడగునొక జడుని బలి ఇవ్వగోరెను. భాష్యము. శూద్రుల వంటి అధమ తరగతి వారు కోరికలు తీరుటకు కాళికాదేవిని భద్రకాళి పూజింతురు. ఈ ప్రయోజనమునకే వారు కొన్ని మార్లు నరబలి ఒసగుచుందురు. దాని కొరకు వారు ఒక బుద్ధిహీనుని అనగా నరరూప పశువుని ఎన్నుకొనెదరు. 13వ శ్లోకము. తస్య దైవ విముక్తస్య పశో పదవీం తదనుచరాః పరిధావంతో నిషీద సమయే తమసావృతాయమానదిగత పశవ ఆకస్మికేన విధినా కేదారాన్ వీరాసనేన మృగవరాః దివ్యం సంరక్ష్యమాన మగ్నిర్హం ప్రవరః సుతమపశ్యన్. ఆ దొంగల నాయకుడు బలి కొరకే ఒక పురుష పశువును బంధించెను. కానీ అతడు తప్పించుకొనగా వానిని వెదకుడని ఆ నాయకుడు తన అనుచరులను ఆజ్ఞాపించెను. వారు అన్ని దిక్కుల్లో వెదికినను అతడు కనబడలేదు. రేయందు చిమ్మటి చీకటి మాటున వారు అచ్చటచ్చట తిరుగుచు అంగిరస గోత్రోద్భవుడగు బ్రాహ్మణ పుత్రుడు జడభరతుడు ఉన్నట్టి పొలము కడకు వచ్చిరి. మృగములు, అడవి పందుల బారి నుండి పొలమును కాపాడుచు అతడు ఒక మంచెపై కూర్చుంటను వారు చూచిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హ్యాపీ శరత్ పూర్ణిమ ప్రభుజీ. జలజమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 14, 15 చదివండి. అలాగే ప్రభుజీ. 14వ శ్లోకం. అథ ఏనమన వధ్యలక్షణమావముష్య ఋతుకర్మ నిష్పత్తిం మన్యమానా బద్ధ్వా రశనయా చండికా గృహముపనిర్ముదా వికసిత వదనాః.
పురుష పశువుకు తగిన సమస్త గుణములను జడభరతుడు కలిగి ఉన్నట్లుగా ఆ అనుచరులు భావించి అతడే బలికి తగినవాడని నిశ్చయించుకొనిరి. ముఖములు ఆనందముతో విప్పారగా వారతనిని తాళ్లతో బంధించి కాళికాలయమునకు తెచ్చిరి. భాష్యము. కొన్ని ప్రాంతములలో ఇంకనూ కాళికాదేవికి నరబలి ఇవ్వబడుచున్నది. కానీ శూద్రులు దొంగలే అట్టి బలులను ఇచ్చుచుందురు. ధనమును కొల్లగొట్టుటయే వారి కార్యక్రమము. ఆ కార్యసాఫల్యమునకై వారు పశుతుల్యుడగు నరుని కాళికాదేవికి బలి ఇచ్చెదరు. బుద్ధిమంతుడైన వానిని వారు ఆ దేవికి బలి ఇవ్వరనడి విషయము గమనింపదగినది. బ్రాహ్మణుని దేహమున భరత మహారాజు చెవిటివాని వలె మూగవాని వలె గోచరించినప్పటికీ ప్రపంచములో అత్యంత తెలివిగలవాడు అతడే. అయినను దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడై అతడు అదే పరిస్థితి యందు నిలిచియుండి బలి యొసగుటకై దేవి చెంతకు తీసుకురాబడినప్పుడు ఏ విధముగాను అడ్డు చెప్పలేదు. గడిచిన శ్లోకములలో మనకు తెలియవచ్చినట్లు అతడు సుదృఢముగా నున్నందున తాళ్లతో బంధింపబడుటను సులభంగా తప్పించుకొనగలిగేడి వాడే. కానీ అతడు అట్లు చేయక రక్షణము కొరకు కేవలము దేవదేవుని పైననే ఆధారపడెను. శ్రీకృష్ణ భగవానుని శరణుజొచ్చు విధానమును శ్రీల భక్త వినోద ఠాకూరులు ఇట్లు వర్ణించిరి. మారభిరా కవి యో ఇచ్చా తోహరా నిత్యదాస ప్రతి తుయా అధికార. హే ప్రభు, నేనిప్పుడు నీ శరణుజొచ్చినాను. నేను నీ నిత్యదాసుడను. చంపినా రక్షించినా నీ ఇష్టమే. నేను మాత్రము నీకు పూర్తిగా శరణాగతుడనై ఉన్నాను. 15వ శ్లోకము. అథ పణయస్తం స్వవిధినాభిషిచ్యాహతేన వాససాచ్ఛాద్య భూషణాలే ప్రసక్తిలకాదిభిరుపస్కృతం భుక్తవంతం ధూపదీపమాల్యలా జకిసల యాంకుర ఫలోపహారోపేతయా వైశసంస్థయా మహతా గీతస్తుతి మృదంగ పణవ ఘోషేణ చ పురుష పశుం భద్రకాళ్యాః పురత ఉపవేశయామాసుః. అటు పిమ్మట ఆ చోరులు నరపశువు బలికి సంబంధించిన తమ కల్పిత పద్ధతిని అనుసరించి జడభరతునికి స్నానము చేయించి కొత్త వస్త్రములు తొడిగి పశువునకు తగిన ఆభరణములను అలంకరించి దేహమునకు సుగంధ తైలములు అలది తిలకము గంధము పూలమాలలతో అలంకరించిరి. కడుపు నిండుగా భోజనమిడి పిదప కాళికాదేవి ముందుకు తెచ్చిరి. పిమ్మట ధూపము దీపము మాలలు లాజలు చిగుళ్ళు దూర్వాంకురములు ఫలములు పుష్పములు దేవికి అర్పించిరి. నరబలికి ముందు దేవిని ఆ ప్రకారము అర్చించి గీతస్థుతులను చేయుచు మృదంగములను పణవములను మ్రోగించిరి. పిమ్మట అతనిని వారు కాళికాదేవి మూర్తి ఎదుట కూర్చుండజేసిరి. భాష్యము. ఈ శ్లోకం నందు స్వవిధిన తమ స్వంత విధి విధానమును అనుసరించి అను పదము ప్రధానమైనది. వైదిక శాస్త్రమును అనుసరించి ప్రతి కార్యమును నియమిత విధానముననే వనరింపవలను. కానీ నరబలికై చోరులు తమ స్వంత పద్ధతిని తయారు చేసుకొనినట్లు ఇచ్చట తెలుపబడినది. కాళికాదేవి ఎదుట మేక లేదా దున్నపోతు వంటి పశువును బలి ఇచ్చుటనే తామస శాస్త్రములు ఉపదేశించినవి. కానీ వాని యందు నరబలి అతడెంతటి జడునైనను పేర్కొనబడలేదు. ఈ పద్ధతిని ఆ దొంగలు స్వయంగా సృష్టించుకొనిరి. కనుకనే స్వవిధిన అనడి పదము ప్రయోగింపబడినది. వేదశాస్త్రములకు అన్వయించని ఎన్నియో బలులు ఈనాటికిని జరిగిపోచున్నవి. ఉదాహరణకు కలకత్తా నగరములో ఈ మధ్య ఒక వధ్యశాల కాళికాదేవి ఆలయం అనుచు ప్రచారం కావింపబడినది. మాంసభక్షకులు అంతటా అచ్చట లభించున్నది కాళికాదేవి ప్రసాదమే కాని సామాన్యమైన మాంసం కాదని తలచుచు దానిని కొనుటగా ఎగబడిరి. కబేళాలోని మాంసమును భుజించినప్పుడు జనులు జంతువధకు బాధ్యతను వహింపవలసి వచ్చును. దాడి నుండి తప్పించుటకే కాళికాదేవి ఎదుట మేక వంటి పశువును బలి ఇచ్చుట శాస్త్రములందు పేర్కొనబడినది. మైథునము మరియు మాంసాహారం పట్ల బద్ధజీవుడు సహజముగానే ఇష్టమును కలిగి ఉన్నందున శాస్త్రములు అతనికి కొన్ని మినహాయింపులు ఒసగినవి. వాస్తవమునకు అట్టి హేయమగు కార్యములకు ముగింపు నొసగుటయే శాస్త్రముల లక్ష్యము. కాని మాంసాహారులు కామాతురులు క్రమముగా బాగుపడునట్లు కొన్ని నియంత్రణలు అవి విధించుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. భారతిమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. నన్నేనండి. మీరే 16వ శ్లోకము. అద వృషల రాజ ఫణి
పురుషపసోరసృగా సవేన దేవీం భద్రకాళీం యక్షమాణస్తదభిమంత్ర తమసి మతి కరాల నిశితః ముపాదతే. అప్పుడు చోరులలో ఒకడు ప్రధాన పురోహితునిగా వర్తించుచు నరపశువుగా భావింపబడిన జడభరతుని రక్తమును కాళికకు మధ్యముగా నొసగా ఉద్యుక్తుడయ్యను. వాడి అయిన బేకరము కరవాలమును పట్టి దానిని భద్రకాళీ మంత్రముచే అభిమంత్రించి జడభరతుని చంపుటకు అతడు దాన్ని నెత్తెను. 17వ శ్లోకము. ఇతి తేషాం వృషలానాం రజస్తమః ప్రకృతీనాం ధనమధరజ ఉత్సిక్త మనసాం భగవత్కళావీరకులం ఖదర్థీకృతోజ్జత్పతేదేన స్వైరం విహరతాం హింసా విహారణాం కర్ణాతిదారుణం యద్బ్రహ్మా భూతస్య సాక్షాత్ బ్రహ్మర్షిసుతస్య నిర్వైరస్య సర్వభూతసుహృదః సునాయామభ్య ననుమతమలాంబనం తదుపలభ్య బ్రహ్మతేజసాతి దుర్విషహేణ దంత హ్యమానేన వపుషా సహసోచ్చాట సైవ దేవీం భద్రకాళీ. కాళికాదేవి పూజను ఏర్పాటు చేసిన చోరులు పరమ నీచులు, రజస్తమో గుణయుతులు అయి ఉండెరి. ధనవంతులు కావలెననుడి తీవ్రముగు కోరికను కలిగి ఉండి వారు వేదోపదేశములను కూడా ఉల్లంఘించునంతటి సాహసమునకు ఒడిగట్టిరి. ఆ విధముగా వారు బ్రాహ్మణ వంశమున జన్మించిన ఆత్మవిధుడకు జడభరతునే చంపుటకు సన్నద్ధులైరి. మాత్సర్యవశమున వారు అతనిని బలి కొరకై కాళికాదేవి చెంతకు చేర్చిరి. అట్టి వారు సదా మాత్సర్యుత కర్మలకే అలవాటు పడినందున జడభరతుని చంపుటకు తెగించిరి. కానీ అతడు సర్వజీవ సుహృత్తు, శత్రురహితుడు, భగవద్ధ్యానమందే సదా సంలగ్నమైన వాడు, ఉత్తమ బ్రాహ్మణునికి జన్మించినవాడు అయి ఉండెను. అట్టివాడు శత్రువు లేదా అపరాధి అయినప్పటికీ ఉదాహరుడు కాడు. కనుక జడభరతుని వధించుట కేవలము అర్థరహితము. ఈ విషయమును భరింపజాలకపోయిన కాళికాదేవి పాపాత్ములకు చోరులు ఆ మహాభక్తుని కొద్ది క్షణములలో వధింపనున్నారని తెలుసుకొనెను. అంతట విగ్రహము బ్రద్దలై దాని నుండి తీక్షణము దుస్సహమునైన తేజమును గూడి ఆమె స్వయముగా ప్రకటమయ్యను. భాష్యము. వేదాదేశములను అనుసరించి అపరాధి అయిన వానిని వధించవచ్చును. ఎవడేనీ చంపునుద్దేశముతో అర్థించినప్పుడు మనుజుడు వెంటనే ప్రతిచర్య చేపట్టి ఆత్మరక్షణకై అతనిని చంపవచ్చును. ఇంటికి నిప్పంటించుటకు వచ్చినప్పుడు లేదా భార్యను చెరపట్టుటకు వచ్చినప్పుడు కూడా అట్టి అపరాధిని చంపవచ్చునని చెప్పబడినది. రావణుడు సీతాదేవిని అపహరించినందులకు శ్రీరాముడు ఆ దానముని వంశమునే నశింపజేసెను. కానీ శాస్త్రములందు ఇతర ప్రయోజనార్థము సంహార కార్యము అనుమతింపబడలేదు. మాంసాహారుల కొరకై దేవతాయజ్ఞమున జంతుబలి అనుమతింపబడినది. మాంసాహార విషయమున ఇది ఒక నిర్బంధము వంటిది. అనగా పశువద కూడా వేదములందలి కొన్ని నియమ నిబంధనలచే మితములో ఉంచబడినది. ఈ విషయములను బట్టి గౌరవనీయము అత్యున్నతమునైన బ్రాహ్మణ వంశమున జన్మించిన జడభరతుని వధించుట అర్థరహితము. అతడు భగవదనుభూతిని బడిసినవాడు, సర్వజీవ సుహృత్తు. చోరులు దుర్మార్గులచే జడభరతుడు వధింపబడుటను వేదములు ఏ మాత్రము ఆమోదింపలేదు. కనుకనే ఆ భగవద్భక్తుని రక్షణము నొసగుటకై భద్రకాళి తన విగ్రహం నుండి బయల్వెడలును. జడభరతుని బ్రహ్మ తేజము చేతనే ఆ విగ్రహము బ్రద్దలయ్యనని త్రేల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. రజస్తమో గుణయుతులు ధనమధాంధులునైన చోరులు దుర్మార్గులే. కాళికాదేవికి నరబలినిత్తురు. కానీ అది వేదములచే అనుమతింపబడలేదు. ధనకాంక్ష కలిగిన గర్వితులు ప్రస్తుతము కోట్లాది కబేళాలను ప్రపంచమంతటను నడుపుచున్నారు. భగవత
సాంప్రదాయము అటువంటి కర్మలను ఏనాడును సమర్థించదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. శాంతిమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభు. 18వ శ్లోకం. భృశమర్ష రోషావేశ రభస విలసిత భృకుటి విటపకుటి రదంష్ట్రారుణే క్షణాణోపాతి భయానక వదన హస్తు హంతుకామే వేదం మహాట్టహాసమతి సంరంభేణ విముచ్యంతి తత ఉత్పత్య పాపీయసాం దుష్టానాం తేనైవాసినా వివృక్న తీష్టాం గలాత్ స్రవంతమస్ృగాసవ మత్యుష్టం సహ గణేన నిపీయాతి పానమదవిహ్వలోచ్చైస్తరాం స్వపార్షదై సహ జగౌ ననర్త చ విజహార చ శిరకందు కలీలయా. జరిగిన అపరాధములను సహింపజాలక క్రుద్ధురాలైన కాళిక కనుబొమ్మలు కదిలించుచు భయంకరమగు తన కుటిల దంష్ట్రలను ప్రదర్శించెను. కన్నులు అరుణవర్ణముతో వెలుగొందగా ఆమె భయానకమగు వదనమును చూపెను. సమస్త సృష్టిని నశింపచేయనట్లుగా అతి భీకరమగు రూపమును దాల్చెను. అట్టహాసముతో విగ్రహము నుండి దుమికి జడభరతుని చంపుటకు ఉద్దేశింపబడిన ఖడ్గముతోనే ఆమె ఆ చోరుల మస్తకములను ఖండించి వేసినది. పిమ్మట ఆమె వారి కంఠముల నుండి ప్రవహించే వేడి రక్తమును మద్యము వలె తన సహచర గణమును గూడి త్రాగనారంభించినది. రక్తపానముతో మత్తెక్కి వారందరూ బిగ్గరగా గానము చేయుచు సమస్త విశ్వమును నశింపచేయనున్నట్లు నృత్యము చేయుచు చోరుల శిరములతో కందుక క్రీడ మొదలుపెట్టింది. భాష్యము. కాళికాదేవి భక్తులను ఆమె అనుగ్రహము లభించదని ఈ శ్లోకమున బట్టి విదితమవుతున్నది. దానవులను శిక్షించుట వధించుట ఆమె కార్యము. దానవులకు చోరులకు సంగమునందలి అవాంఛిత శక్తులకు శిరచ్ఛేదనము విధించుట ఎందే ఆమె నెలకొని ఉండును. కృష్ణ భక్తి భావనను నిర్లక్ష్యపరిచి మూర్ఖజనులు అతి హేయమైనవి అర్పించుచు కాళికను ప్రసన్నురాలను చేయుటకు యత్నించుచుందురు. కానీ ఆ పూజలో కొద్దిపాటి లోటు జరిగినప్పుడు ఆమె ఉపాసకుని ప్రాణమునే హరించి వేయును. దానవ ప్రవృత్తి కలవారు ఏదో భౌతిక లాభము కొరకు కాళికను అర్పింతురు. కానీ ఆ ఉపాసన పేరిట పాపములు జరిగినప్పుడు వారు క్షమింపబడరు. ముఖ్యముగా విగ్రహము ఎదుటనే మనిషిని లేదా పశువును బలిచుట పూర్తిగా నిషేధింపబడినది. ఏవమేవ కలు మహదభిచారాతిక్రమః కార్స్నేనాత్మనే ఫలతి. మాత్సర్యయుతుడు మహాత్ముని ఎడ అపరాధం అనొచ్చినప్పుడు ఈ ప్రకారమే ఎల్లప్పుడూ శిక్షింపబడింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాద ప్రణామ ప్రభు. థ్యాంక్ యూ మాత. పద్మావతి మాత చదువుతారు. ప్రభుజీ 20వ శ్లోకం. నవా ఏతద్విష్ణుదత్త మహాదద్భుతం యద సంభ్రమః స్వశిర ఛేదన ఆపతితేపి విముక్త దేహాధ్యాత్మ భావసుదృ హృదయ గ్రంథినాం సర్వసత్వ సుహృదాత్మనాం నిర్వైరాణాం సాక్షాత్ భగవతాని శారి వరాయుధేన ప్రమత్తేన తైర్బాణైః పరిరక్షమాణానాం తత్పాద మూలముకుతశ్చిద్భ యముశ్రుతానాం భాగవత పరమ పుంసానాం. తాత్పర్యం. సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుతో పలికెను. విష్ణుదత్త ఆత్మ దేహమునకు అన్యమని ఎరిగిన వారును సుదృఢమగు హృదయ గ్రంథి నుండి బయటపడిన వారును సర్వజీవ సంక్షేమమున నెలకొనిన వారును ఎవ్వరకు ఏనాడును అపకారము తలపెట్టని వారును అగు మనుజులు సుదర్శన చక్రధారియను కాలరూపమున దానవులను నిర్జించి భక్తులను రక్షించువాడును అగు భగవానునిచే సదా రక్షింపబడుదురు.
అట్టి భక్తులు ఎల్లప్పుడూ భగవత్పాద పద్మములనే ఆశ్రయించి ఉందురు కనుక శిరచ్ఛేద భయము కలిగినప్పటికీ వారు కలత చెందుకుందురు. అది వారి విషయమున ఆశ్చర్యకరము కాదు. భాష్యము మహాభాగవతుని యొక్క కొన్ని మహాగుణములే ఇవి. మొట్టమొదటి విషయమేమనగా అతడు తన ఆధ్యాత్మిక స్వరూపము నెరిగి ఉండును. దేహాత్మ భావమును కలిగి ఉండక అతడు ఆత్మను దేహమునకు వేరుగా గాంచును. అందువలన అతడు దేనికి భయపడడు. ప్రాణభయము కలిగినప్పటికీ అతడు వెరుగు చెందడు. శత్రువును కూడా అతడు శత్రువు వలె భావింపడు. ఇవన్నీ భక్తుల యొక్క సద్గుణములు. వారెల్లప్పుడూ భగవంతునే ఆశ్రయించి ఉందురు. భగవంతుడు కూడా అన్ని పరిస్థితుల్లో వారికి రక్షణము నొసగుటయే ఆతృత కలిగి ఉండును. శ్రీమద్ భాగవతములోని జడభరతుని దివ్య చరితము అను పంచమ స్కందమందలి 9వ అధ్యాయముకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్తా అంటే ఈ రోజు క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఓకే. హరే కృష్ణ. ఇంకెవరు లేరని చదివిస్తాను. ముగిద్దామమ్మా అయితే 10వ అధ్యాయం ఇది దామోదరాష్టకం చదువుతాను. పాడతారమ్మా ఎవరన్నా? తల్లి నువ్వు పాడతావమ్మా? నేను పాడతాను ప్రభు. దామోదరాష్టకం అమ్మా. విజయమాతాజీ పాడతారంట. అయితే నువ్వు నరసింహార్తి పాడమ్మా. అలాగే మీరు పాడతానంటే పాడండి మాతాజీ. లేదు స్క్రీన్ మీద పెట్టడానికి అవుతుంది మీకు కదా. స్క్రీన్ మీద ఉండదు మాతాజీ, మీ దగ్గర ఉందా? ఉంది మాతాజీ. ఒక్క నిమిషం పాడు. ఈ రోజు నుంచి స్టార్టింగ్ కార్తీక మాసం. ఈ రోజు నుంచి స్టార్టింగ్ పౌర్ణమి కదా, పౌర్ణమి దగ్గర నుంచి వాళ్ళకి మొదలవుతుంది. ఇప్పుడే ఆర్తి ఇస్కాన్ లో ఆర్తి ఇచ్చి వచ్చాం. అక్కడ ఆర్తికి వెళ్ళాం, అందుకే లేట్ అయింది. అలాగా ప్రభుజీ లేరా మాతాజీ? భక్తి సెంటర్కి వెళ్ళారమ్మా. అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి. వాళ్ళ మా దగ్గర కూడా బాగుంది. ఒక్క నిమిషం ప్రభుజీ తీసుకుంటా. హరే కృష్ణ. నేను చదివేనా ప్రభు? ఒక్క నిమిషం మాత్రం దొరికింది. ఒక్క నిమిషం. మనకి ఏంటంటే 1.5 month చదువుతామమ్మా. అదే ఈ 15 రోజులు మళ్ళీ మన కార్తీక మాసం కూడా పాడుకుంటాం. హరే కృష్ణ. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే బ్రజమానం యశోదాభియోలోకలాబ్ధవమానం పరామృష్టమత్యంతతో నృత్యగోప్యా రుదంతం ముహుర్నేత్రాయుగ్మం రుజంతం कराम्भोजयुग्मेन शातङ्कनेत्रं मोहोश्वासकं पत्रीरेखां ककण्ठा स्थितग्रैवं दामोदरं भक्तिबद्धम् इति दृक्स्वलीलाभिरानन्दकुण्डे
स्वघोषं निमज्जन्तमाख्यापयन्तम् तदेशितज्ञेषु भक्तेर्जितत्वम् पुनः प्रेमतस्तं सदावृत्तिवं दे वरं देवमोक्षं न मोक्षावधिं वा न चान्यं ऋणेऽहं परे साधपीहा इदं ते वपुर्नाथा गोपालबालम् सदा मे मनस्या विरस्तां किमन्ये इदं ते मुकाम्भोजामत्यन्तनीलै मृतं कुन्तलैः स्निग्धरक्तैश्च गोप्या मोहचुम्बितं बिम्बरक्ताधरं मे मानस्या विरस्तामलं लक्षलाभै नमो देव दामोदर अनन्त विष्णु प्रसीद प्रभो दुःखजलाब्धिमग्नम् कृपादृष्टिवृष्ट्यातिदीनं बतानु गृहाणेश मामज्ञामेध्यक्षदृश्या कुबेरात्मजौ बद्धमुथैव यद्यत् त्वया मोचितौ भक्तिभाजौ कृतौ च तथा प्रेम भक्तिं स्वकामे प्रयच्छ न मोक्षे गृहो मुस्ति दामोदरेह नमस्तेऽस्तु धाम्ने स्फुरदीप्तिधाम्ने त्वदीयो राधा त्वदीयो धरायाधा विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीया प्रियायै नमो नन्तलीलाय देवाय तुभ्यं नमो राधिकायै त्वदीया प्रियायै नमो नन्तलीलाय देवाय तुभ्यं नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानं यशोदाभियोलुकलाब्धवमानं परामृष्टमत्यन्ततो नृत्यगोप्या हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण थैंक यू प्रभु जी థ్యాంక్ యూ. శాంతిమాతజీ నరసింహమాత చదువుతారు. నరసింహమాత పాడతారా? శాంతిమాతజీ వింటారా ప్రభు? నరసింహమాత పాడండి. స్క్రీన్ మీద వస్తుందా లేకపోతే స్క్రీన్ మీద రాదు. అయితే ఒక్క నిమిషం ప్రభు, నేను బుక్ తెచ్చుకుని రావచ్చా? నేను చదవనా ప్రభుజీ? చదువుతున్నారు మా శాంతిమాతజీ. ఓకే. హరే కృష్ణ ప్రభు వచ్చాను. పాడండి మాత. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శిలటంకానకాలయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహ హృదయే నృసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాకా మద్భుత శృంగం
దళిత హిరణ్యకశిపో తను భృంగం కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే జై జగదీశ హరే జై జగదీశ హరే जय नरसिम्हादेव भगवान की जय, प्रहलाद महाराज की जय, भक्त कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण। हरे कृष्ण। थैंक यू अंत भक्त कोटि की जय। नरसिंहदेव नरसिंहदेव जय नरसिंहदेव जय प्रहलाद महाराज जय, प्रहलाद महाराज प्रहलाद महाराज जय, प्रहलाद महाराज जय जय, प्रभुपाद 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 जय, प्रभुपाद जय गुरुदेव गुरुदेव जय गुरुदेव जय जय गुरुदेव जय गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। जय नरसिम्हा स्वामी की जय से भक्त प्रहलाद। थैंक यू प्रभु जी, थैंक यू माता। క్లాస్ వేళ అయింది. టెంపుల్కి వెళ్ళి పరిగెట్టుకుని రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ.